గుడ్ మార్నింగ్ గైస్. యాక్చువల్లీ అన్ప్లాన్ ట్రిప్ అన్నమాట రామప్పకి. ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం. అరౌండ్ 7:30 అవుతుంది. సో మనం ఎప్పుడు ప్లాన్ చెప్పినా రెడీ అని ఉంటారు చూసినాం. దాంట్లో ఒక ఫ్రెండ్ ఉన్నారు నాకు, వాడే శరత్. వాడు వస్తాడు ఇప్పుడు. వాన్ అపార్ట్మెంట్ కిందనే ఉన్నాం. టూ ఆప్షన్స్ ఉన్నాయి, కార్ అండ్ బైక్. బట్ ఎందుకో బైక్లో ఎలా అవుతుంది, బైక్ మీద వెళ్తున్నా. లెట్స్ గో. Hi friends, we are going to Ramappa. We are going to start our journey by our Java 42. Let's catch up there. మూలకున్న బండిని తీసి వాటర్ కొట్టినావుగా. Yes, it's green now, shining. ఎల్ఎన్కి ఏం కావాలి? ఎల్ఎన్ ఉన్నదా? ఓకే ఓకే ఉంది మా ఎల్ఎన్కి ఉంది. ఫిక్స్ చేద్దాం. ఫిక్స్ చేసేసి. యు ఆర్ సో గ్రేట్. అసలు ఎట్లా తెలుసు మా నీకు ఇది నార్మల్గా ఈ నాలెడ్జ్ ఎట్లా? అసలు చిన్నప్పటి నుంచి ఇంతేనా లేకుంటే? చిన్నప్పటి నుంచి ఇంతే. ఓకే ఓకే. ఇంజిన్ ఆయిల్ కూడా చేంజ్ చేస్తావా? సరే మా ఈసారి ఇక డబ్బులు సేవ్ చేసి ఇంజిన్ ఆయిల్ కూడా మనమే చేంజ్ చేసుకుందాం ఇక. సో ఈ ఫిక్స్డ్ ఇట్ మిర్రర్. సో మిర్రర్ అన్నీ బాగుంటేనే బండి మంచిగా అవుతుంది, సాఫీగా ఉంటుంది. ఇది కూడా క్విక్ బ్రేక్ ఫర్ బెల్లం చాయ్. బెల్లం చాయ్ అయినా బాగుంది. రోహిత్ మనం 2 చాయ్లు తాగిండు. నమస్కారం. ఇన్ బిట్వీన్ జాయిన్ అండి మమ్మల్ని. ప్లీజ్ అందరు మీకు పోస్టర్ చూపిస్తా, క్రేజీ ఉంది. చాయ్ కూడా బాగుంది. జై గట్టమ్మ. గట్టమ్మ తల్లి టెంపుల్ ఇప్పుడే దర్శనం చేసుకొని మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. చాలా పవర్ఫుల్ ఫ్రెండ్స్. ఎస్, ఈ రోడ్లో వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు మ్యాక్సిమం దర్శనం చేసుకుంటారు. మేడారం వెళ్ళిన ఈ రూట్లో ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా ఫస్ట్ ఇక్కడ విజిట్ చేసిన తర్వాతనే దర్శనం అన్నట్టు. సో అట్లా అది అన్నట్టు గట్టమ్మ తల్లి స్పెషాలిటీ. ఎస్, సో మీరు కూడా లైక్ మనం సేఫ్ వెళ్ళి సేఫ్ రిటర్న్ అవుతామని నమ్మకం అన్నట్టు అది. అది సో వెళ్తున్నాం. సో ఖచ్చితంగా స్టార్ట్ రూట్లో వస్తే దర్శనం చేసుకోండి. ఎస్, చెప్పు సారీ. వితౌట్ ఆయిల్. సో జిమ్ పోతాం కాబట్టి అలా తినాలి. ఎన్ని రోజులు అవుతుందిరా జిమ్ స్టార్ట్ చేసి? ఆ క్వశ్చన్ అడగొద్దు. పోయినప్పుడు మాత్రం మంచి డైట్ మెయింటైన్ చేయాలి. అంతేలే. ఇక్కడే తింటున్నాం మన గట్టమ్మ టెంపుల్ దగ్గర, గట్టమ్మ టిఫిన్ సెంటర్లో. మా దోశ రెడీ అవుతుంది. ఇప్పుడే రీచ్ అయినాం. బైక్స్ ఇక్కడ పార్క్ చేసినాం. హలో, getting ready to pose good pictures. చుట్టూ అంతా ఎట్లయిపోయింది చూడు. చలి మాత్రం దారుణంగా ఉంది ఫ్రెండ్. దర్శనం యాక్చువల్ 6 to 6 ఉంటుంది అనమాట. 6 AM to 6 PM. ఇప్పుడే ఎంటర్ అయినాం, వెళ్తున్నాం. కొబ్బరికాయ తీసుకున్నాం. ఎంట్రన్స్ గ్యాప్లో తీసి సెట్ చేసుకుంటే ఏదో టికెట్ ఏదో ఉంటుంది కావచ్చు. అంతా వేసాను బయటకు వస్తాను ఏంద్రా. కొట్టలేగా దేవుడి ప్రాంగణంలో కూర్చోవాలి. ఒక విగత జీవి
చూసారా ఫ్రెండ్స్, చాలా డిఫరెంట్ ఉంది. గ్రాస్ హోప్పర్ లో ఇంకో జాతి అనుకుంటా, కానీ చాలా ఎన్నిసార్లు వచ్చినా అసలు ఈ ఆర్కిటెక్చర్ మతి ఉంటుందిరా, బుర్ర పాడు మస్తు ఉంటుంది అసలు. ఎట్లా చెక్కిందో ఎట్లా చెక్కిందో అది చూడు, ఆ ఫినిషింగ్ చూడు మీద. రామప్ప టెంపుల్కి రీసెంట్ ఇయర్స్లోనే యునెస్కో ఐడెంటిటీ వచ్చింది కదా. సో ఇక్కడ నాకు తెలిసిన వన్ స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడ ఏవైతే టెంపుల్ దీని ఏమంటే ప్రహరీ ఉంటుందో, ఐటికల్ వాటర్ వేస్తే ఫ్లోట్ అవుతాయి. 13th century మార్వెల్ అన్నమాట ఇది. సో 13th centuryలో బిల్డ్ చేసిళ్ళు టెంపుల్. ఎవ్రీ స్టోన్కి ఎవ్రీ స్టోరీ ఉంటుంది. ఎస్, అండ్ ఆర్కిటెక్చర్ కూడా చాలా చాలా బాగుంది. చాలా పురాతనమైంది, కానీ చాలా టెక్నాలజికల్ పరంగా ఫ్యూచరిస్టిక్ అది. అండ్ ప్రతి శిల్పంలో హ్యూమన్ లైఫ్ ఉంది. చిన్న పిచ్ టాప్ అన్నమాట ఇక్కడ. బట్ బట్ ఐ డోంట్ నో, ఇది ఏబిఎస్ అని బ్లింక్ అయితేనే ఉన్నది కంటిన్యూస్గా, అర్థం కావట్లేదు ఏం చేయాలో ఇప్పుడు. యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్. అవునరా, కరెక్టే. అది ఎందుకు బ్లింక్ అవుతుంది, ఏమైనా ఐడియా ఉందా? అది తెలియాలంటే మనం కామెంట్స్ చూడాలి. మీరు కాదు, కామెంట్ చేయండి. దేవరా చూడాలి. బాహుబలి ద ఎపిక్.